సో మీరు కేసులు పెడితే భయపడిపోయి పారిపోవడానికి లేదా అల్లాటప్పగా జెండాలు మోసేవాళ్ళం కాదు. అభిమానంతో నికార్సైనటువంటి కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందాకైనా పోరాడతాం. సో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను మళ్ళీ మళ్ళీ ఎండగడతాం. పెట్టుకోండి, 14 రోజులు జైలుకి పోతాం, మళ్ళీ వస్తాం. మళ్ళీ రిమాండ్ పొడిగితే ఇంకో 14 రోజులు ఉంటాం, మళ్ళీ వస్తాం. వచ్చినాకైనా మళ్ళీ మాట్లాడతాం. అంతే తప్ప మీరు ఏదో కేసులు పెడితే భయపడిపోతారు అనుకోవడానికి ఇక్కడ ఎవరో లేరు. అవన్నీ పెట్టుకోండి అని వదిలేస్తాం అంతే. సో ఒక్కటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించాలని ఎవరు ప్రయత్నించినా కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కేసులతో నడిచిందా ఈ రకమైన వేధింపులు అనేవి? సార్ ఉంటే నిజంగా నడుచుంటే వీళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ రోజు మాట్లాడగలిగేవాళ్ళే సార్. రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికే అంటున్నారు, నన్ను ఎట్లా కొట్టారు, 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆయన కొట్టలేదని చెప్పి కోర్టే చెప్పింది, న్యాయస్థానమే ఆయన కొట్టలేదని చెప్పారు. మీకు అయినటువంటిది అది ఎడిమా వల్ల వచ్చిన గాయం అని చెప్పారు. అయినా కూడా మీరు కొట్టారని ప్రచారం చేసుకున్నారు. సో ఇది మేము సరే కొడితే కొట్టారంటారు, కొట్టపోయినా కొట్టారని చెబుతున్నారు వాళ్ళు. కానీ ఈరోజు 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారు మా సోషల్ మీడియా వాళ్ళ మీద. ఈరోజు ఈరోజు నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి. అసలు సోషల్ మీడియా కేసులు అరెస్ట్ చేయడానికే లేదు. కానీ మీరేం చేస్తున్నారు, వచ్చి పట్టుకొని వెళ్ళిపోయి 2-3 రోజుల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే 2-3 రోజులు చిత్రహింసలకు గురి చేసి సుప్రీంకోర్టు కూడా మొన్న ఇచ్చింది కదా, సోషల్ మీడియా మీద మీరు ఏమి చేయడానికి లేదు. నేను హైకోర్టు కూడా గట్టిగా మొదలించి సీసీ ఫుటేజ్లో పలానా రోజు అరెస్ట్ చేసినట్టుగా ఉంటే మరి మీరు 3 రోజుల తర్వాత ఎలా ప్రొడ్యూస్ చేశారు వర్ర రవీందర్ రెడ్డి అని అడిగింది హైకోర్టు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని ఇవ్వాల్సిందే. పోలీసులు మీరు మీ డ్యూటీ చేయండి. తెలుగుదేశం వాళ్ళ డ్యూటీ మీరు చేయాలని ప్రయత్నిస్తే రాబోయేది రోజుల్లో అది మళ్ళీ మీకు ఏ విధంగా ఉంటుందో చెప్పాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారని గుర్తుపెట్టుకోండి. మంచి చేస్తే మంచే, చెడు చేస్తే ఖచ్చితంగా చెడే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి చేసిన వాలంటరీ వ్యవస్థను ఎవరు పట్టించుకోవట్లే ఈ రోజున. సరే ఎలా అంటే ఆశ ఉంటుంది. వేరే రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని వెళ్ళినాయని అప్పుడు మాట్లాడారు మీరు. ప్రధానమంత్రి గారు చెప్పారు ఆ రోజు, మోడీ గారే వాలంటీర్ వ్యవస్థని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. గ్రామ సచివాలయాల వ్యవస్థ అనేది చాలా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. అక్కడ సరిగ్గా ఇప్పుడు అంతకుముందు 540 సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉండేవి, ఈ రోజు లేనటువంటి పరిస్థితి. సచివాలయ ఉద్యోగుల చేత ఎక్కడెక్కడో డ్యూటీలు వేయించి వాళ్ళని ఏదైతే దానికి సంబంధించి ఇప్పుడు ఫుడ్ సప్లైకి ఆ సప్లైలకు కూడా వాడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళ మీటింగ్లో ఎన్ని జరుగుతుంటే ఫుడ్ సప్లైకి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సపోజ్ ఒక మీటింగ్ పెట్టారు అనుకోండి, ఆడ ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకోండి, సచివాలయ ఉద్యోగులకు అక్కడ డ్యూటీలు వేస్తున్నారు. అంత దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఈరోజు లేదు. ఏదైతే వాళ్ళు 10,000 ఇస్తామని చెప్పి మభ్య పెట్టి ఉన్నటువంటి వాళ్ళని తీసేసినటువంటి పరిస్థితి. 5,000 ఉండేది మీది, వాళ్ళు 10,000 ఇస్తామన్నా కూడా 10,000 చంద్రబాబు నాయుడు గారు చేసేసామని చెప్పాడు. అసలు మీరు వాళ్ళు మనుషులు కాదా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అద్భుతమైన వ్యాఖ్యానాలు ఇది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఒక 10 సెకండ్లు ఉంటుంది, నేను మీకు అది వినిపిస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాలంటీర్ని మభ్యపెట్టాడు అని అనటానికి, వాలంటీర్లు వాళ్ళు కూడా మనుషులే, అందుకే నిన్నే చెప్పాను వాలంటీర్లు మీ జీతాలు కూడా వేస్తారని 5,000 రూపాయలు 10,000 చేశా. వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారు కదా. నిన్నేమో శాసన మండలిలో డైరెక్ట్గా వాళ్ళు వాలంటీర్లకు సంబంధించి అడిగితే అసలు ఆ వ్యవస్థే లేదు కదా, ఇంకెందుకు ఇవాళ వాళ్ళకి లేదు కదా అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు మేమే 10,000 చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పి మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టారు 5,000 నుంచి 10,000కి చేస్తామని. సో వాళ్ళ ప్రచారం దుష్ప్రచారం ఎలా ఉంటుందంటే ఇలానే దుర్మార్గంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, ఏదైతే తడిగుడ్డతో గొంతు కోసే రకం చంద్రబాబు నాయుడు, దయచేసి నమ్మొద్దని. ఇప్పుడు కోసేసాడు ఆల్రెడీ, నమ్మిన వాళ్ళందరినీ కోసాడు, మొత్తం రాష్ట్రాన్ని కోసినటువంటి పరిస్థితి. లేదంటే నేను వస్తే సంపద సృష్టిస్తా అని. సార్ మీ ఊర్లోకి మీరు వెళ్తానికి టోల్ ట్యాక్స్ కట్టేది అదే, రోడ్డు మీద కూడా హైవేలు కట్టి టోల్ ట్యాక్స్ ఉంటుంది. అవును, ఏది జాతీయ రహదారులకు టోల్ ట్యాక్స్. అసలు గవర్నమెంటే టోల్స్ తీసేద్దామన్న ప్లాన్లో ఉందని, సెంట్రల్ గవర్నమెంట్ ఉందని చెప్పి నిన్ననే ఒక వార్త. సార్ రేపొద్దున మీ గల్లీలో కూడా ట్యాక్స్లు వేస్తాడు. మీకు జుట్టు ఎక్కువ పెంచుకోవద్దు, జుట్టు ఎక్కువ పెరిగిందని రేపొద్దున ట్యాక్స్ అయితే ఏం చేస్తారు మీరు? వచ్చి ఒక వీడియో చేసి మాట్లాడగలరు, అంతకంటే ఏం చేయగలుగుతాం? ఇంకెక్కువ మాట్లాడితే కేసు పెడతారు. కొన్ని అలా కేసుల మీద కేసులు పెడితే కొన్ని రోజులు కనపడకుండా ఉంటారు కాబట్టి ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. సో ఇప్పుడు చెత్త పన్ను 3 రెట్లు పెంచారు. మీరు చెత్త పన్ను వేసారని చెప్పి మాట్లాడారు మరి. చెత్త పన్ను అన్ని రాష్ట్రాల్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చెత్త మీద కూడా పన్నేస్తారా? చెత్త పన్ను మీద వేస్తే చెత్త అన్నారు కదా డాష్ అని, ఇప్పుడు అదే డాష్ పవన్ కళ్యాణ్ ఈయన అంటున్నట్టుగా ఆపాదించుకోవాలి మనం కూడా. 30 రూపాయలు ఉండేదాన్ని 30 + 30 + 30 + 30 3 పార్టీలు కూడా 90 చేసింది.
కొన్ని చోట్ల 200 ఉంది 600 చేశారు. ఏదైతే షాపులకి వీటికి ఉంటాయి కదా, సో అట్లా 200 ఉందనుకోండి, చెత్త 600 అయిందా ఇప్పుడు? 600, కొన్ని చోట్ల 2000 ఉన్నాయి నెలకి. ఏదైతే కమర్షియల్ బిల్డింగ్లకి ఏమైనా ఉంటాయి కదా దానికి సంబంధించి. సో అది కూడా ఒక ఆదాయ వనరుని క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నో సార్, దాన్ని అది ఆ మున్సిపాలిటీలకి లేదంటే ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దానికి ఉపయోగపడుతుంది తప్ప, అక్కడ పారిశుధ్యానికి సంబంధించి ఉపయోగిస్తారు తప్ప అది స్టేట్ గవర్నమెంట్కి రాదు అది. సో దాన్ని కూడా ఒక దుష్ప్రచారం చేసి అన్ని పన్నులు వేశారు. అసలు బాధుడే బాధుడు అని చంద్రబాబు నాయుడు గారు. మీరు బాధుడే బాధుడు కాదు, కొట్టుడే కొట్టుడు. కనపడినల్లా కొట్టండి, ప్రశ్నించినల్లా కొట్టండి, ఇష్టం వచ్చినట్టు వాడిని కొట్టి వాడిని తాట తీయండి అనే స్థాయికి మీరు ఈరోజు తీసుకొని వచ్చి ఈరోజు సామాన్యుడు పండగలు చేసుకునే పరిస్థితి ఉందా సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? మీరు చెప్పండి మనస్ఫూర్తిగా. మన దసరా పండగ కానీ దీపావళి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్య మానవుల నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడన్నా చేసుకునే పరిస్థితి ఉందా?